మే 27 జరుగు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ భద్రుల ఎలక్షన్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కనుక విద్యావంతులు, పిల్లలు, మేధావులు వారి యొక్క అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అలాగే తీన్మార్ మల్లన్న గత పాలకపక్షమైన టీఆర్ఎస్ పార్టీతోని ఎన్నో ఒడిదొడుపులు ఎదుర్కొంటూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ అతని ఛానల్పై కేసీఆర్ ఒక కుట్రను ఖండిస్తూ జైలు పాలైన సంగతి కూడా మనందరికీ తెలిసిందే, తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తానికి. కనుక ఈసారి మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లో ఎలాగో కేసీఆర్కి ఎట్లా బుద్ధి చెప్పిరో జనం, విద్యార్థులు, మేధావులు కూడా అదే రీతిలో బుద్ధి చెప్పి తీన్మార్ మల్లన్నని గెలిపించిందిగా కోరుతుంటారు.